RTI Live News. Ask for right. రైల్వే ఉద్యోగాలు పనిచేస్తున్న డబ్బు అర్బన్ బ్యాంకులో ఏమవుతున్నాయి? అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు 2011లో జరిగిన ఈ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు ఇప్పుడు పలాసలో ఎలక్షన్ జరగడం అనేది మొదలవుతుంది. ఎలాగైతే రైతులకు ఏ విధంగా బ్యాంకులో ఆదుకుంటున్నాయో ఈ అర్బన్ బ్యాంక్ అనేది రైల్వే ఉద్యోగులకు ఆ విధంగా ఆదుకుంటుంది. అర్బన్ బ్యాంక్ యొక్క మార్పులు అనేవి రావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో పట్టు సాధించి భారీ విజయంతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం. మన యొక్క యూబీ అంటే అర్బన్ బ్యాంక్ కోసం ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఒక సొసైటీ బ్యాంక్. ఎలాగైతే మన లోకల్గా సొసైటీ వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు రైతులకి ఒక రైతు ఒక ఇదిగా ఉంటుందో, అంటే వాళ్ళకి రుణమాఫీ కింద ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందో, అదేవిధంగా మాకు ఈ సొసైటీ బ్యాంక్ అనేది ఈ యొక్క అర్బన్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ అనేది ఎప్పుడో 2011లో జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు మరి జరగలేదు. ఇది మా అపోజిషన్ పార్టీ వాళ్ళ కింద ఉంది ఈ యొక్క అర్బన్ బ్యాంక్ అనేది. ఇప్పుడు దాన్ని మార్పు రావడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా వరకు ఈ ప్రయత్నాల్లో మేము విజయవంతం జరిగింది. మన ఈకో ఆర్ఎస్సి మరి మన యొక్క కుర్దా డివిజన్లో ఈ యొక్క పలాస బ్రాంచ్లో మరి పట్టు సాధించుకుంటూ ఘనమైన విజయంతో మేము మరి ముందుకు వెళ్ళాలని మరి ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి వారు కూడా ఈ ఎలక్షన్లో ఎంతో బలంగా పోటీ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు మన రైల్వేలో అనేది చాలా ఉపయోగాలు. ఈ యొక్క బ్యాంకులో మాకు 10 లక్షల రుణం ఇస్తే అందులో ₹1,00,000 ఉంచుకుంటున్నారనమాట. ఆ ₹1,00,000 ఏ షేర్లో పెట్టాలో ఏంటో మాకు ఇంతవరకు తెలియదు. ఈరోజు ఒక ఫోన్ పేకి మనం టీ షాప్కి వెళ్తే ఒక ₹10 కట్ అయితే మనం ఆ మెసేజ్ని మనకు వస్తుంది మన మొబైల్కి. బట్ మాది షేర్ అనేది చాలా వరకు ఈ బ్యాంక్లో ఉంటుంది. బట్ ఆ డబ్బులు ఏమవుతున్నదో మాకు టీడీఎంసీని అని 800 కట్ అవుతుంది. దానికి కూడా ఒక వివరాలు లేవు. దానివల్ల ఈరోజు ఎంత పోరాడి మరి విజయవంతంగా మా యొక్క అర్బన్ బ్యాంక్ని మేము సాధించుకోగలుగుతామని మరి పట్టుదలతో మా యొక్క ఈస్ట్ కోస్ట్ కాంగ్రెస్ సామరిక యూనియన్ తరఫున పోటీ జరగడం జరుగుతుంది. నా పేరు కాంగ్రెస్ తరఫున మరి నా పేరు ఎల్ మోహన్ రావు. నేను యూబీ డెలిగేట్గా ఇంజనీరింగ్ తరఫున నిలబడుతున్నాను. ఇది అర్బన్ బ్యాంక్ అంటారు. యూబీ అంటే ఇది రైల్వే ఎంప్లాయీస్ తాలూకా సొసైటీ అనమాట. ఆంధ్రలో జరిగిన సొసైటీ బ్యాంక్ కాకుండా ఇది కూడా రైల్వే ఎంప్లాయీస్ సొసైటీ కోసం ఈ బ్యాంక్ నిర్మించడం జరిగింది. దీన్ని 1909లో నిర్మించడం జరిగింది. అంటే ఎంప్లాయీస్ కష్టాలని తీర్చడం కోసం. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీరియడ్లో ప్రతి 5 ఇయర్స్ పీరియడ్లో ఒక ఎలక్షన్ జరగాలి. కానీ 2011లో జరిగి ఈరోజు 2024లో మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని డెలిగేట్గా ఇక్కడ మా ఇంజనీర్ తరఫు నుండి మా నిమ్మక మోహన్ రావు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఈ గోరస్ బలపరచడం జరిగింది. ఈ డెలిగేట్లు మొత్తం 75 ఆల్మోస్ట్. ఈ 75 మంది ఏంటంటే డైరెక్టర్ ఎన్నుకుంటారు. వీళ్ళ చేతుల్లో డైరెక్టర్ చేతుల్లో బ్యాంకు అనేది ఉంటుంది. ఏదైనా మార్పు చెందాలని మేము ఈసారి మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాం బ్యాంకు నుంచి. మాకు కూడా చాలా కొన్ని బ్యాంకుల్లో ఇదే సొసైటీ బ్యాంకులో సౌత్ సెంట్రల్ ఎక్కడైతే చాలా ఆన్లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా డిజిటల్ సిస్టమ్ ఈ బ్యాంకులో లేదు. ఈ కుర్దా డివిజన్ అంటారు. సో ఇది మార్పు కోసమని మేము ఇది టైప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని మేము విశ్వాసంతో ఉన్నాము. నా పేరు ఈ రవి చౌదరి దువ్వాడ, బ్రాంచ్ సెక్రటరీ పలాస, కాంగ్రెస్.